అందరికీ నమస్కారము. ఇంకా మనం దోశ అనగానే దోశనే కదా, ఏంటి దోశ దోసేది అని అనుకుంటాం. కానీ మేము కూడా నేర్చుకుంటాను. కొత్త కొత్త అయితే ఈ వీడియో చేయబట్టి అయితే కొత్త కొత్తవి చూసి నేర్చుకొని తిని టేస్ట్ ఉంటేనే దాంట్లో కొంచెం బెనిఫిట్స్ ఉంటే ఆరోగ్యానికి సంబంధించినవి అలా చూసుకొని అయితే మనం చేసుకుంటాము. ఇంకా మనం ఏం ఫుడ్ కలర్లు వాడకుండా, బయట నుండి మసాలాలు వాడకుండా మనం అన్నీ ఇంట్లోయే చేసుకోవడం. ఒక కప్పు పెరుగు తీసుకోవాలి. పుల్లడిది ఉన్నా పర్వాలేదు, కొంచెం తీయడిది ఉన్నా పర్వాలేదు. ఇంకా అది అలాంటిది పెరుగు అయితే కొంచెం పులుపు తీసుకున్నా బాగుంటుంది. ఒక కప్పు పెరుగుకు ఒక కప్పు బొంబాయి రవ్వ. ఉప్మా రవ్వతోటి ఉప్మా చేయగానే అమ్మ ఉప్మేనా అని అనుకుంటాము. ఇంకా ఈ బొంబాయి రవ్వను కూడా రకరకాలుగా వాడుకోవడము, మనము చేసుకోవడము, రుచి చూడడము అన్నీ చేసుకోవాలి. ఇంకా ఇలా పెరుగులో మంచిగా రవ్వను కలిపి కొంచెం వాటర్ పోసి, ఇంకా ఈ లూజు కంటే కొంచెం తక్కువైనా కలుపుకోవచ్చు. కొంచెం మాకైతే వాటర్ చుక్క ఎక్కువ అయిపోయింది, రవ్వలో కాదు కానీ మొత్తం పిండి కలిపే వరకు. ఇలా కలుపుకొని ఇది నానబెట్టేసుకోవాలి. ఇంకా గట్టిగా అయిపోతుంది మనకు పిండి. మంచిగా పక్కన పెట్టేసుకోవాలి, మూత పెట్టేసుకొని. చాలామంది అనుకుంటారు, వీళ్ళేంటి వీడియో తీసుకోవడం ఏంది, వీడియోలు పెట్టుడేంది, యూట్యూబ్లో పెట్టుడేంది అని అనుకుంటారు. కానీ ఇది ఎట్లా అంటే, మనము చేత కాకున్నా కానీ, వంట చేసుకోవడం చేత కాకున్నా కానీ అమ్మో వీడియో పెట్టాలి, గుర్తింపు కోసం. మనము ఎప్పుడు మనుషులు ఉన్నా లేకున్నా ఇది ఒక గుర్తింపు అనేది ఉండిపోతుంది. ఇంకా మనము చేత కానప్పుడు కూడా లేచి వంట చేసుకోవడానికి కూడా హుషారు వస్తుంది ఇలాంటివి పెట్టుకోవడం వల్ల. 2 ఆలు అయితే తీసుకున్నామో మెత్తగా ఉడకబెట్టేసి పొట్టు తీసేసి, ఇంకా ఈ ఆలును కూడా మనము మంచిగా గ్రైండర్కి వేసుకోవాలి. మామూలుగా చేయితో అనొచ్చు, కానీ కొంచెం రవ్వలు గడ్డలు లాగా ఉంటుంది. ఎంతైనా మనము గ్రైండర్లో వేసి పేస్ట్ చేసినట్టు రాదు. మనం గ్రైండర్లో వేసి తిప్పడం వల్ల మంచిగా దోశ పిండిలాగా మంచిగా రెడీ అయిపోతుంది. ఏ వీడియో అయినా మనం చూడగానే 2-3 రోజుల వరకు అయినా చేసుకొని తినడం వల్ల మనము పని నేర్చుకున్నట్టు ఉంటుంది, కొత్త వంట నేర్చుకున్నట్టు ఉంటుంది, అది టేస్ట్ చేసినట్టు కూడా ఉంటుంది. దాని గురించి ఏంటిది అనేది మనకు తెలిసిపోతుంది. మొత్తం అది ఎట్లా ఉన్నది, ఏంటిది, ఇలా చేసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి అనేది మనకు మంచిగా అర్థమైపోతుంది. ఆలు అనగానే పిల్లలు చాలా ఇష్టపడతారు. ఇంకా ఇలా పేస్ట్ చేసేసుకోవాలి. మొత్తం పేస్ట్ చేసేసుకొని మనము నానబెట్టిన రవ్వలో వేసేసి కలుపుకోవాలి. మనకు ఈ రవ్వలో వాటర్ ఎక్కువ కాలే, కానీ మనకు కొంచెం ఆలు తిరగడానికి గ్రైండర్లో కొంచెం ఒక చుక్క వాటర్ ఎక్కువ అయిపోయినాయి. సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడే వంట సోడా వేసుకుంటారు కానీ అది ఇష్టాన్ని బట్టి వేసేసుకోవచ్చు. కానీ రవ్వ మంచిగా నానిపోయింది, మనకు అవసరం లేదు. వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు ఇష్టాన్ని బట్టి. మేమైతే వంట సోడా వేయట్లేదు. ఇంకా దీన్ని మనము ఎన్నో రకాలు చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ రకం చూసేద్దాము. ఇంక ఇది మంచిగా కలిపేసేయాలి. ఆలు అంతా మనకు ఈ రవ్వలో మంచిగా మిక్స్ అయిపోవాలి. ఎంత మంచి పెరుగు వేసాం కదా, ఎంత మంచి స్మెల్ వస్తుందో కలుపుతూ ఉంటేనే. ఆలు వేసి కలపగానే చూడండి కొంచెం ఇట్లా పిండి ఉబ్బినట్టుగా వచ్చేసింది. మనకు రొట్టె పెంక వేడి కాగానే మనం పిండి గంటతో వేసి వదిలేయాలి, రుద్దకూడదు. కాకపోతే కొంచెం చిక్కగా ఉంటే బాగుండేది. కొంచెం వాటర్ చుక్క ఎక్కువ ఉట్లా ఇట్లా వెడల్పుగా స్ప్రెడ్ అయిపోతుంది. అలా కాకుండా మనము దిబ్బ రొట్టె ఎలా వేసుకుంటామో అలా ఉంటే ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది. కొంచెం వాటర్ తక్కువ పడితే బాగుండేది. ఇంకా ఇది మందంగా వేసుకున్నామంటే చాలా చాలా టేస్ట్ ఉంటుంది. చిన్న మంట పెట్టి మంచిగా మనకు కాలనిచ్చేయాలి. కొంచెం చుట్టూ నూనె వేసినామంటే మంచిగా వచ్చేస్తుంది. రాదన్న ఇబ్బంది ఏమి ఉండదు. ఎలాంటి దోశ అని మనము ఊరికేనే వచ్చేస్తాయి. అట్లాంటి పెంకలు తయారైపోయినాయి ఇప్పుడు నాన్ స్టిక్ కదా. దానివల్ల ఎటువంటిది దోశ వేసినా, ఎటువంటి వంట చేసినా అంటుకోకుండా వచ్చేస్తూ ఉన్నాయి. వంటలు రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. అదే పాత రోజుల్లో అయితే ఇనుప పెంక పెట్టి ఒక్కోసారి దోశ పిండి కలిపేసినా కానీ కొంచెం కష్టం అనిపించేది. అప్పుడు నూకలు పట్టించిన, బియ్యం పట్టించిన అట్లా వేసుకునేవాళ్ళు.
అట్టేసిండ్లంటే కట్టెల పొయ్యి కాడ ఎన్ని గంటలు కూర్చునే వాళ్ళు ఇక అట్టు టేస్ట్ 4 వాడలకు వాసన వచ్చేది అప్పుడు. కట్టెల పొయ్యి మీద బియ్యం పిండితోటి నూకల పిండితోటి అట్టేసినామంటే ఒక 4 వాడలకు అమ్మో వీళ్ళేంది అట్లు పోసుకుంటాను అమ్మ అని అటు పోయేటోళ్ళు ఇటు పోయేటోళ్ళు అనుకుంటూ పోయేటోళ్ళు. అంత వాసన వచ్చేది. ఇట్లా కొంచెం మనకు లావుగా కొంచెం బాగా వెడల్పు కాకుండా చూసి వేసుకోవాలి. ఇది మనం గోధుమ అది మనకు బొంబాయి రవ్వ కదా, గోధుమ రవ్వతోడు కూడా చాలా బాగుంటుంది. దొడ్డు రవ్వతోడు కూడా అది కొంచెం గ్రైండర్కి వేసేసామంటే చాలా బాగుంటుంది. ఈ రవ్వ గ్రైండర్కి ఏం అవసరం లేదు. మనకు పెరుగులో ఒక 1/2 అవర్ పక్కకు పెట్టినా కానీ 1/2 అవర్ ఎందుకు 10 నిమిషాలు పెడితే ఊరికేనే నానిపోతుంది. ఈ రవ్వ తొందరగా మెత్తబడిపోతుంది. అదే మనకు గోధుమ రవ్వ అయితే మళ్ళీ కొంచెం గ్రైండర్లో వేసి కలుపుకోవాలి పెరుగులో. ఇది అయితే ఇబ్బంది ఉండదు, ఫాస్ట్గా అయిపోతుంది, ఇన్స్టెంట్గా. మనం దోశపిండి ముందు రోజు వేసుకోలేదే, రెడీ పెట్టుకోలేదే అనేది బాధ ఉండదు, ఇబ్బంది ఉండదు. ఇలా అప్పటికప్పుడు కలుపుకొని ఒక 1/2 అవర్లో మనకు కలపడం, వేయడము, తినడం అయిపోతుంది దోశ. ఇట్లా మనకు దోశలు అన్నీ అయితే రెడీ అయిపోయినాయి. చట్నీ అయితే ఇంకా మనకు కొబ్బరి చట్నీ కానీ, పల్లి చట్నీ కానీ, అల్లం చట్నీ, ఇంకేదైనా మన ఇష్టం. ఆలు ఫ్రై ఆ కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఇగో ఇలా ఉండాలి, ఈ మందం ఉండాలి దోశ. ఇట్లుంటే చాలా టేస్ట్ ఉంటుంది. మరి పల్సగా వేసుకోకూడదు ఈ దోశ. చూడండి, అప్పటికప్పుడు మనము ఊకే ఉప్మానే చేయాలా బొంబాయి రవ్వ అని అనుకోకుండా కొంచెం పెరుగున్నదంటే కలిపేసుకుంటే మంచి దోశ రెడీ అయిపోతుంది. టేస్టీ దోశ. మనకు చాలా వీడియోస్ ఉన్నాయి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.